హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అందరి ఎమోషన్స్ మధ్య సైలెంట్ గా ఉన్న సిద్ధార్థ్ని వాడిగా చూస్తూ మళ్ళీ మట్టిలో కథం తొక్కుతున్న మయూరి దొరికి భుజం మీద ఒక చేతిని వేసి, ఎప్పుడు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో, చెప్పడం తెలిసిన వాళ్ళకి చేయడం తెలియనే తెలియదు, అన్ని వాళ్ళకే తెలుసు అని గొప్పలు చెప్తారు, కానీ గోతిలో పడినప్పుడే ఆ లోతు తెలుస్తుంది అంటూ మన జేజమ్మ ఒక లెవెల్లో బిల్డప్లు కొడుతూ ఉంటే రెండు చేతులతో బుక్ని గుండెలకు హత్తుకొని నిలబడ్డాడు సిద్ధు. ఏక మీదట నేర్చుకుంటా దుర్గి అనేసి కదిలాడో లేదో ఇటు పొత్తి కడుపు పట్టుకుని ఉన్న చోటే కూర్చుండిపోయింది మయూరి. ఏమైంది దీది అంటూ దుర్గి కంగారు పడిపోతూ ఉంటే నిలబడి వెనక్కి తిరిగాడు సిద్ధు. మిగతా ఆడవాళ్ళు అడిగితే పొత్తి కడుపు నొప్పి అని చెప్పడంతోనే వెంటనే దగ్గరికి చేరి ఏదో గుసగుసగా మాట్లాడి మయూరిని పట్టుకుని లేపుతూనే వారిలో ఒకరు తమకు తలకి కట్టుకున్న కండువా ఓడతీసి మయూరి మొహం మీద కప్పేశారు ఎవ్వరూ చూడకుండా. సిద్ధుబాబు, త్వరగా అమ్మగారిని వెనక బాల దగ్గరికి రమ్మనండి అంటూనే మయూరిని గబగబా ఆ పక్కనే ఉన్న సందులో నుంచి ఇంటి వెనుక ఉన్న బావి దగ్గరికి తీసుకొచ్చారు అందరూ కలిసి. కూర్చోవడంతో పట్టులంగా నిండా అంటుకున్న మట్టితో పాటు కాళ్ళు చేతులు ఏమాత్రం ఆలోచన లేకుండా వాళ్ళ చేతులతోనే పట్టుకొని కడుగుతూ ఉంటే పొట్ట పట్టుకొని ఇబ్బందిగా కూర్చుంది మయూరి. సిద్ధు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి తల్లికి చెప్పి వెనక బావి దగ్గరికి తీసుకొస్తే ఆడవాళ్ళు చేస్తున్నది గమనిస్తూనే దగ్గరికి వచ్చిన ఆమె ఏం జరిగిందో అడిగి తెలుసుకుని, సిద్ధుబాబు, నువ్వెళ్ళి నాన్నగారిని ఇంట్లోకి రమ్మని చెప్పు అంటూ హడావిడిగా పంపించారు. కొంతసేపటికి మయూరికి ఏం జరిగిందో, తల్లి అంత కంగారుగా ఏం చేస్తుందో నానమ్మ చెప్తే అర్థమైంది సిద్ధుకి. ఇద్దరు అన్నదమ్ముల వాళ్ళ పిల్లలు ఇంకా గ్రాండ్ పేరెంట్స్ తో నిండైన కుటుంబం సిద్ధుది. మల్హోత్రా గారికి జరిగింది చెప్పి ఆ అమ్మాయిని ఒంటరిగా పంపడం మంచిది కాదు, మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పడంతో ఆయనే స్వయంగా రఘువీర్ని వెంట పెట్టుకుని తీసుకువస్తే బావికి ఒక పక్కగా తెర అడ్డుగా కట్టి మయూరికి పసుపు నీళ్లు తల మీదుగా కుమ్మరించి, ప్రస్తుతానికి ఇది చాలు, ఇంటికి వెళ్ళాక మిగిలిందంతా పద్ధతిగా జరుగుతుంది అంటూ మయూరికి వివరంగా చెప్పి ఎవ్వరూ చూడకుండా ఆవిడ గదికి తీసుకువెళ్లి తోడి కోడల కూతుడి కొత్త బట్టలు ఇచ్చారు కట్టుకోమని. పసుపు రంగు లంగా జాకెట్లో ఉంది మయూరి. ముఖం నుంచి పాదాల వరకు మొత్తం పసుపు, నుదిటిన బొట్టు, ఉదయం ఒంటి మీద ఉన్న నగలతోనే ఉన్న ఏదో కొత్తదనం మయూరిలో. బహుశా మొగ్గ దశ వీడుతున్న అందం అనుకుంటా. ఎవ్వరూ లేని ఆ గదిలో మయూరి ఒక మూలగా నిలబడి ఉంటే కంగారు కంగారుగా వచ్చిన రఘువీర్ కూతుర్ని చూడడమే నిలబడిపోవడంతో పరుగున వచ్చి రఘువీర్ని చుట్టేసి, నా కాళ్ళు నొప్పి పుడుతున్నా కూర్చొనివ్వడం లేదానా అంటూ కంప్లైంట్ చేసింది సన్నగా బెదిరి నిండిన గొంతుతో. తప్పుగా అనుకోకండి, మీ ఆచారం మాకు తెలియదు, ఆ బట్టలతో పొలిమేర దాటడం మంచిది కాదు అని మాకు తెలిసింది చేశాము. ఈ సమయంలో మగవాళ్ళు చూడటం, ముట్టుకోవడం చేయకూడదు, అమ్మాయిని ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చోబెట్టాలి అంటూ సిద్ధు నానమ్మ వివరంగా చెప్తూ ఉంటే కళ్ళ నీళ్లతో ఆవిడికి చేతులు జోడించిన రఘువీర్ చిన్నగా కూతురి తల తడిమి నుదుట ముద్దు పెట్టి హవేలికి పోదాం అనడంతో తండ్రిని వదలకుండానే సరే అంటూ తలగదిపింది మయూరి. ఆ గది దాటి బయటకు తీసుకొస్తూ ఉండగా సిద్ధు అమ్మగారు ఒక పట్టు వస్త్రం మయూరి తల మీద నుండి కిందకు కప్పేస్తే ఎవ్వరి చూపు తనను తాగకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి కారులో ఎక్కించారు ఆడవాళ్ళంతా. తండ్రితో పాటు దూరంగా నిలబడి చూస్తున్న సిద్ధుకి ఈ మొత్తం ప్రాసెస్ లో మయూరి తండ్రి చేతిని వదలకపోవడమే తనలో అంతర్లీనంగా దాగి ఉన్న అతి సున్నితమైన మనసుని చూసేలా చేసింది. అందరికీ మరోసారి కన్నీళ్లతో కృతజ్ఞత తెలుపుకున్న రఘువీర్ హవేలికి చేరితే అప్పటికే పాలేర్లు కబుర్లు మోసుకెళ్లడంతో భూపేంద్ర అతని భార్య వచ్చున్నారు. కారు దిగడమే మయూరిని మేలు ముసుగుతో అలాగే జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్లి ఏర్పాట్లు చూసుకుంటున్నారు భూపేంద్ర భార్య. అప్పటి వరకు కూతురి పక్కనే కూర్చున్న రఘువీర్ శరీరంలో ఇది అని చెప్పలేని సన్నని ప్రకంపనలు, మాటలో వ్యక్తపరచలేని కన్నీటి ఉద్వేగం. నా బంగారు తల్లి ఎంత త్వరగా పెద్దదైపోతుందని ఊహించలేదురా అంటూ ఒక సగటు తండ్రిలా రఘువీర్ తడబడితే, ఆడపిల్లలు అంతే, కళ్ళ ముందే తెలియకుండా పెరిగిపోతారు, ఇక నువ్వు దేని గురించి కంగారు పడకు, మొత్తం వాళ్ళత్త చూసుకుంటుంది అంటూ భూపేంద్ర భుజం చుట్టి నిలబడితే హవేలి మొత్తం హడావిడి మొదలై ఆచారం ప్రకారం అన్ని రిచువల్స్ మొదలు పెట్టారు.
తెలుగులు చేయమని పురమాయిస్తే మయూరికి అప్పుడు గుర్తొచ్చింది. వచ్చేటప్పుడు పట్టుబట్టలతో పాటు సిద్ధు వాళ్ళ అమ్మగారు లాంఛనంగా అన్నిటితో కల్పించిన నువ్వుల లడ్డు. అది ఆవిడ స్వయంగా చేయడంతో ఇది అని కారణం తెలియని ఒకలాంటి ఇష్టంతో ఆ బట్టలు స్వీటు అడిగి తెప్పించుకుని మొదటిసారి నువ్వులుండి తిన్న మయూరికి అది చాలా నచ్చింది. నువ్వులు, వేరుశనగ పప్పులు, కొబ్బరి, బెల్లం, నెయ్యి, యాలకులు కలిపి చేసిన ఆ స్వీట్ పిల్లలకి, పెద్దవాళ్ళకి కండ పుష్టి, ఎముక పుష్టి అని అప్పుడప్పుడు చేసేవి. నాకివి చాలా నచ్చాయి. ఇవే తింటాను అన్న మయూరిని కాదని వారు ఎవరక్కడ? ఆచారం ప్రకారం 9వ రోజు కాళికామాత గుడిలో ప్రత్యేకంగా పూజ నిర్వహించి ఆ తర్వాత బలిదానం పూర్తి చేసిన రఘువీర్ ఊరందరికీ విందు ఏర్పాటు చేశాడు. ప్రత్యేకంగా మల్హోత్రా కుటుంబానికి చీర సారెతో లాంఛనంగా ఇంటికి వెళ్లి ఆహ్వానం చెప్పిన రఘువీర్ భూపేంద్ర తర్వాత అంత ప్రత్యేకంగా వేడుకకు ఆహ్వానం పలికింది వారికి మాత్రమే. అది భూపేంద్రకి నచ్చకపోయినా ఆ సమయానికి తగు విధంగా సరిపెట్టుకున్నాడు. ఆ రోజు మల్హోత్రా కుటుంబం మొత్తం వేడుకకి వస్తే రంగురంగుల పూలతో అలంకరించిన హవేలీ రాజుల కోటకి ఏమాత్రం తక్కువగా లేదు. ఆ కోట నడి మధ్యలో పూల పందిరి కింద ఆ వైభోగం మధ్యలో మహారాణి దర్పంతో కూర్చున్న మయూరిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు. ఇప్పటి వరకు లంగా జాకెట్లో ఒక మామూలు అమ్మాయిలా కనిపించిన మయూరి ఈ రోజు నిండు ఎరుపు రంగు పట్టు పావడా తెచ్చిపెట్టిన పెద్దరికంతో పెద్ద వజ్రాలు పొదిగిన కంఠహారం, లోలాకులు, చెంప సవరాలు, చేతి నిండుగా గాజులు, కాళ్ళకి చేతులకి ఎర్రగా పండిన గోరింటాకు, పూల జడ, దాని మీద నుంచి జాలువారుతున్న మేలు ముసుగు, ఇవన్నీ చాలవు అన్నట్టు వజ్రపు ముక్కు బెసర, చిలిపిగా నవ్వే కళ్ళకు నిండుగా దిద్దిన కాటుకతో నిజంగానే జయజమ్మలా కనిపిస్తోంది. అక్షింతలు వేసి కానుకలిచ్చి వస్తున్న కుటుంబంతో పాటే ఉన్న సిద్ధు అక్కడ ఉన్నంత వరకు కొత్తగా కనిపిస్తున్న మయూరిని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. అంత అలంకారం మీద కూడా ఏదో తగ్గిన ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఆ ప్లేస్ దాటి వెళ్తూ కూడా వెనక్కి తిరిగి చూస్తున్న సిద్ధుని కళ్ళతో నివేదించింది మయూరి. అంతే, అప్పటి వరకు జేజమ్మ అలంకారంలో ఏదో మిస్ అయిందో కనిపెట్టిన సిద్ధు ఏ పిల్లకి నిజమైన అలంకారం ఆ పొగరే అంటూ తనలో తానే నవ్వుకుంటే కాబోయే కోడలుగా భావించిన భూపేంద్ర మయూరి కోసం గట్టిగానే కానుకలు తెచ్చాడు. అయితే పద్మిని మాట ప్రకారం అవన్నీ విశ్వ చేతుల మీదుగా మయూరికి ఇప్పించాడు. ఇక్కడే భూపేంద్ర ఆలోచన గ్రహించిన రఘువీర్ కాదు అని చెప్పకపోవడానికి కారణం నమ్మిన స్నేహితుడు ఇంకా మయూరి కళ్ళ ముందుంటుందన్న భరోసా. అయితే కాలం చేసే కరికట్టు ఏ ఒక్కరికి అందనిది కదా. ఒక నెల తర్వాత మళ్ళీ హవేలీ దాటి అడుగు బయటకు పెట్టిన మయూరి అటు బొమ్మలు, ఇటు ఇంట్లో సంగీతం, నాట్యం, ఇంకా కాపరి వారి నుంచి కుస్తీ పట్లు, మల్ల యుద్ధం, కర్రసాము అంటూ తన బుద్ధి పుట్టిన ప్రతిదీ నేర్చుకుంటోంది మయూరి. ఆ రోజు బంగారం కొనడానికి మల్హోత్రా నమ్మకస్తులను వెంట పెట్టుకుని బొంబాయి వెళితే విగ్రహాల తయారీకి కావలసిన ముడి సరుకుల కోసం మల్హోత్రా తమ్ముడు ఇంకా తండ్రి వెళ్లారు. వాళ్ళు తిరిగి వచ్చే వరకు అన్ని బాధ్యతలు సిద్ధువే. అందుకే ఇంట్లో ఉండి 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఇల్లంతా చుట్టి అందరినీ పలకరించుకొచ్చిన మయూరికి ఏం తోయక పొలాలు చూపించడానికి రమ్మని సిద్ధుని పిలిచింది. నేనిది వదిలేసి రావడం కుదరదు, దుర్గి వస్తుంది, తీసుకువెళ్ళు అంటూ సిద్ధు చాలా నార్మల్ గా చెప్తే కాదంటే ఒప్పుకునే రకం కాదుగా మయూరి. సిద్ధు వాళ్ళ నానమ్మతో చీవాట్లు పెట్టించి పెద్ద గొడవ చేసి మరి తనతో పాటు పొలానికి లాక్కొచ్చింది మన జేజమ్మ. మయూరి, సిద్ధు, చిత్రావతి, దుర్గి వాళ్ళకి కాస్త దూరంగా కార్ డ్రైవర్ ఉంటే పొలాల మీదకి రావడమే ఆడపిల్లలు ముగ్గురు మాటల్లో పడితే కాస్త దూరంగా చెట్టు కింద సైలెంట్ గా కూర్చున్న సిద్ధుతో నువ్వు కూడా రా, ఆడుకుందాం అంటూ వచ్చి పిలిచింది మయూరి. నువ్విలా చేయడం ఏమీ బాలేదు అంటూ మయూరి మొండితనాన్ని పాయింట్ చేస్తే నాకు ఏది కావాలన్నా చేస్తాను, పని చదువుతో పాటు ఒంటికి ఆటలు కూడా ముఖ్యమే, అప్పుడే వాడిలా బలంగా ఉంటావు అంటూ మయూరి దూరంగా చేతులు కట్టుకుని నిలబడ్డ డ్రైవర్ని చూపిస్తే బలం కన్నా తెలివి గొప్పది అంటూ ఇబ్బందిగా చెప్పాడు సిద్ధుబాబు. హా తెలివితోనే నువ్వు నాకు నచ్చావు, ఇప్పుడు నువ్వు గొప్పగా ఏమాడుతున్నావు అంటూ వెక్కిరించింది మయూరి. ఇక ప్రశ్నించడానికి ఏమీ లేదన్నట్టు మౌనంగా ఉండిపోయిన సిద్ధు మొహంలో నవ్వు చేరితే కోపం కూడా మనిషికి బలమే, నీకది చూపించడం కూడా చేత కాదు. సరే, ఇక మీదట బలంగా ఉండడానికి ప్రయత్నించు, ఇప్పుడైతే రా ఆడుకుందాం అంటూ గుంజుకుపోతూనే నేను మధ్యాహ్నానికి మళ్ళీ ఇంటికి పోవాలి, సమయం చాలా తక్కువ ఉంది, ఈ రోజు సాయంత్రం కొత్త మెలకువలు నేర్చుకుంటున్నాను
అని చెప్తూ ఉంటే ఆసక్తిగా వింటున్న సిద్ధు, అసలు దేనికోసం ఇవన్నీ నేర్చుకుంటున్నావు అంటూ అడిగాడు. నాకు నచ్చింది నేర్చుకుంటున్నాను అంటూ ఏమాత్రం ఆలోచించకుండా ఆన్సర్ ఇచ్చిన మయూరితో, అప్పుడు కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు కదా, బడి చదువు పూర్తి చేస్తే కాలేజీకి వెళ్ళొచ్చు అని సిద్ధు చెప్తూ ఉండగానే వేగంగా వెనక్కి తిరిగి, నాతో పాటు మా నాన్నగారిని కూడా కాలేజీకి రానిస్తారా అంటూ మీదకి వంగి పెద్ద పెద్ద కళ్ళతో బెదిరిస్తున్నట్టుగా అడిగింది మయూరి. ఆ దూకుడికి వెనక్కి పడిపోయిన సిద్ధు తల అడ్డంగా కదుపుతూ ఉంటే, అందుకే నేను కాలేజీకి పోను అంటూ సరిగా నిలబడిన మయూరి, ఇంతకీ నువ్వు కాలేజీకి వెళ్ళి ఏం చదువుతావు అంటూ ఎదురు ప్రశ్నిస్తే, నేను లండన్ బిజినెస్ స్కూల్కి వెళ్ళి చదవాలని నాన్నగారి కోరిక అంటూ తన ఫ్యూచర్ గురించి చెప్తూనే మట్టి దులుపుకుంటూ లేచిన సిద్ధు, నేను కూడా దానికోసమే ప్రిపేర్ అవుతున్నాను అంటూ ముగించాడు. వెంటనే గట్టి గట్టిగా నవ్వుతూ, వ్యాపారం చేయడానికి లండన్ దాకా పోవాలా అంటూ వెక్కిరింపుగా అంటున్న మయూరితో, వ్యాపారం చేయడానికి కాదు, వ్యాపారంలో ఎదగడానికి చదువుకోవాలి అంటూ చెప్పాడు సిద్ధు. అయ్యో, మా నాన్నగారికి ఇది తెలియకే మద్రాస్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఇంకా విశ్వ కలకత్తాలో చదువుకుంటున్నాడు. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ నాన్నగారు ఏం చదివి ఎంత వ్యాపారం చేస్తున్నారు? ఇక మా నాన్నగారు చదువుకి సంబంధం లేకుండా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేయడానికి కావాల్సింది చదువు కాదు, బుర్ర. నా దృష్టిలో చదువు అంటే అది కేవలం డాక్టర్ చదువు మాత్రమే. దానికోసం ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు. మిగతావన్నీ ఎందుకు పనికిరావు అంటూ ఏవగింపుగా చెప్పింది మయూరి. నీకు డాక్టర్ చదువంటే అంతిష్టం ఉన్నప్పుడు మీ నాన్నగారికి చెప్తే చదివిస్తారు కదా అంటూ ఎదురు ప్రశ్నించిన సిద్ధుని ఊరిమి చూస్తే ఆ కోపానికి గట్టు మీద నుంచి నెమ్మదిగా వెనక్కి అడుగు తీసుకుంటూ, నువ్వు కాలేజీకి వెళ్ళవు కదూ, మర్చిపోయాను అన్నాడు చిన్న గుద్దుకతో. నువ్వు కాలేజీకి వెళ్తావు కదా, ఒక పని చెయ్యి, నా కోసం నువ్వు డాక్టర్ చదువు, మా నాన్నగారికి చెప్పి నీ కోసం నేను పెద్ద హాస్పిటల్ కట్టిస్తాను అంటూ మయూరి చేతులు చాపి చెప్తే, అలా ఏమీ అవసరం లేదు, నాకు కావాలంటే మా నాన్నగారు ఏదైనా చేస్తారు అంటూ సిద్ధు అనడమే మళ్ళీ మీదకు వచ్చి ఉరుముతూ, నేను అడగకుండా మల్హోత్రా ఇంకా మీ వాళ్ళందరూ నా కోసం చాలా చేశారు. మా నాన్నగారికి చేతకాక చేశారా, లేక నా మీద అభిమానంతో చేశారా? ఇది కూడా అంతే. నాకు డాక్టర్ చదువు ఇష్టం, కానీ నేను నాన్నను వదిలి వెళ్ళను. నా కోసం నువ్వు చదువు, అప్పుడు నీకు హాస్పిటల్ కానుకగా ఇస్తాను. దీన్ని ఇష్టంతో అభిమానంతో ఇచ్చే గిఫ్ట్ అంటారు. 10th క్లాస్కి వచ్చావు, ఇప్పటికి కూడా నీకు ఈ విషయం తెలియలేదు సిద్ధు అని జాలిపడుతూ తోటలోకి పరుగులు పెట్టింది మయూరి. కాసేపటి వరకు సిద్ధులో కదలిక లేకుంటే పరిగెడుతున్న మయూరిని చూస్తున్న అతని మనసులోని చిన్న చిన్న ఊహలన్నిటికీ తానే పూర్తి రూపాన్నిచ్చింది. మయూరి, నీ ఇష్టాన్ని నన్ను పూర్తి చేయమని నా మీద ఇష్టంతో చెప్తున్నావా అని అర్థం చేసుకున్న సిద్ధులో ఆ క్షణం మయూరికి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. నెమ్మదిగా నవ్వుకుంటూ తోటలోకి వెళ్తే ఇక మధ్యాహ్నం వరకు వాళ్ళకి లోకం తెలియలేదు. ఇంటికి వెళ్ళాలి అని డ్రైవర్ వచ్చి గుర్తు చేయడంతో మయూరి చిత్రవతితో కలిసి వెళ్ళిపోతే దుర్గితో మాట్లాడుతూ అక్కడే ఉండిపోయిన సిద్ధుకి ఆ రోజు మయూరి వెళ్ళడం ఎందుకో నచ్చలేదు. ఏదో దిగులుతో దేని మీద శ్రద్ధ నిలపలేకుంటే 15 ఏళ్ల వయసులో ఆ ఇష్టానికి లేదా ఆ దిగులుకి ఏ పేరు పెట్టాలో తెలియని ఎదురు చూపులు. సిద్ధు మళ్ళీ నెక్స్ట్ డే మయూరిని చూసే వరకు మామూలు కాకపోతే ఆ రోజు ఇంట్లోనే అందరి పనులు చెడగొడుతూ ఇష్టానికి అల్లరి చేస్తూ ఆడుతున్న మయూరి ఉండుండి సిద్ధు తనని గమనిస్తున్న తీరుకి, నా కోసం డాక్టర్ చదువుతావా అంటూ అడిగితే క్షణం తడబడ్డ సిద్ధు నుంచి ఆన్సర్ లేకపోవడంతో నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మయూరి. ఆ రోజు రాత్రికి మల్హోత్రా తిరిగి రావడంతో నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాడు సిద్ధు. ఒక్క ఆదివారం తప్ప ఇక ఇద్దరి మధ్యలో కలిసే అవకాశం, చూసుకునే అవకాశం రెండూ లేకపోవడంతో ఆదివారం వస్తే చాలు మయూరి రోజుటి మీద చాలా సంతోషంగా ఉండేది. ప్రతిరోజు స్కూల్కి వెళ్లే పిల్లలకి ఆ రోజు ప్రత్యేకం కావచ్చు, కానీ మయూరిలో ఆ ప్రత్యేకత గమనించిన రఘువీర్ డ్రైవర్తో మాట్లాడారు. తెలిసి తెలియని ఆ ప్రాయంలోనే తన చెల్లెలు పెళ్లి అంటూ నిండు జీవితాన్ని బలి చేసుకుంటే ఇప్పుడు సిద్ధుతో మయూరి చనువు తీసుకోలేకపోయారు రఘువీర్. ఆదివారం ప్రత్యేకత సిద్ధు అని అర్థం చేసుకున్న రఘువీర్ ఆ ఆదివారం మయూరిని ఆపే ప్రయత్నం చేసి బయటకు తీసుకువెళ్లి రోజంతా తనతోనే ఉంచుకున్నారు. కానీ అలా ఎన్ని ఆదివారాలు ఆపగలరు?
నెక్స్ట్ సండే మయూరికి చెప్పడానికి కారణం కరెక్ట్‌గా దొరక్కపోవడంతో క్లాస్‌కి వెళ్ళిన మయూరి మధ్యాహ్నానికి ఎప్పటిలా రోజు మీద సంతోషంగా తిరిగి వచ్చింది. తన భయం గురించి రెండో వ్యక్తితో చర్చించడం ఇష్టం లేని రఘువీర్ ఆ రాత్రికి కూతుర్ని కూర్చోబెట్టి మేనత్త గురించి వివరంగా చెప్పి, ఆ సమయానికి నీకన్నా ఒక సంవత్సరం పెద్దది పద్మిని. నిన్ను నా చేతిలో పెట్టి దూరమైన మీ అమ్మని, నా తోడ పుట్టిన మీ మేనత్తని నీలోనే చూసుకొని బ్రతుకుతున్నాను. ఏ తండ్రి తన కూతురికి ఈ విధంగా చెప్పడు. కానీ నిన్ను నేను అందరిలా పెంచలేదు. నువ్వు నా ప్రాణం. అలాగే చాలా ప్రత్యేకం. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని, మనుషుల్ని నువ్వు అర్థం చేసుకునేలా పెంచాను. ఇప్పుడు నా భయాన్ని కూడా అర్థం చేసుకోగలవనే నమ్మకంతోనే నీకిదంతా చెప్తున్నాను. అంటూ కూతురి కళ్ళలోకి చూశారు. సిద్ధుతో ఉంటే బావుంటుంది అన్న ఫీలింగ్‌కి ఈ రోజు వరకు ఏ పేరు పెట్టని మయూరి మొదటిసారి తండ్రి మాటల్లో ఆ రూపాన్ని వెతుక్కుంది. రఘువీర్‌కి ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండానే మొదటిసారి తండ్రి నుంచి దూరంగా తన గదికి వచ్చేస్తే ఎన్ని రోజులు లేంది మొదటిసారి కూతురు నుంచి ఆ దూరంతో తండ్రి మనసు చివుక్కుమంది. తప్పు చేశానా? నా బంగారు తల్లికి చెప్పకూడనివి చెప్పానా? అంటూ తనలో తానే కుమిలిపోతూ కూర్చుండిపోతే నిలువుటద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటోంది మయూరి. నీలం రంగు పట్టుపావడ, పసుపు రంగు ఓణీలో ఉన్న తన రూపం తనకే కొత్తగా కనిపిస్తూ ఉంటే ప్రాయం తెచ్చిన శరీర సౌష్ఠవం తీర్చిదిద్దిన అందం మొదటిసారి పట్టి చూసుకున్న మయూరికి సిద్ధుతో చేరువగా ఆడిపాడిన అన్ని స్మృతులు గుర్తుకొచ్చి సిగ్గుపడేలా చేశాయి. ఆ వెనువెంటనే తండ్రి చెప్పిన మాటల్లోని భయం, ఇంకా ఆంతర్యం తెలిసొచ్చేసరికి వెంటనే తండ్రి దగ్గరికి వచ్చి పక్కన కూర్చుని చేతులు పట్టుకుంటే అప్పటికి రఘువీర్ ముఖంలో కూతురికి చూపించలేని బరువు, వివరించలేని ఇబ్బంది కదలాడుతోంది. నాన్నగారు అంటూ సున్నితంగా పిలిచి తలెత్తిన ఆయన కళ్ళలోకి చూస్తూ, అత్తలాగా నేను తొందరపాటు పనేది చేయను. మీకు నేను మాత్రమే ఉన్నాను. అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ నా మీద మీకు ఎంత ప్రేముందో ఈరోజు బాగా అర్థమైంది. నాకు కూడా మీరు మాత్రమే ఉన్నారు. నాకు మీరంటే చాలా ఇష్టం నాన్నగారు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. చివరికి పెళ్లి చేసుకుని కూడా నేనెక్కడికి వెళ్ళను. ఇంకా మీరు చెప్పకే నాకు అర్థమైంది. మీ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడుతుంది కేవలం సిద్ధుని మాత్రమే. మీ దగ్గర నేను ఎలా ఉంటానో సిద్ధు దగ్గర కూడా అలానే ఉంటాను. అంటూ మయూరి నోటి నుంచి వినడమే రఘువీర్ గుండె స్తంభించిపోయింది. కానీ రఘువీర్ మనస్థితిని తెలుసుకునే అంత అనుభవం లేని మయూరి తన మానాన తను చెప్పుకుపోతోంది. వాడికి చదువు తప్ప మరొక లోకం తెలీదు. వాళ్ళింట్లో తనొక్కడే మగపిల్లాడు కదా! అందుకే బాగా చదివి మల్హోత్రకి మంచి పేరు తేవాలని చాలా కష్టపడతాడు. నేను సిద్ధుని నా కోసం డాక్టర్ చదవమని అడిగాను. వాడు నిజంగా నా కోసం డాక్టర్ చదివితే అప్పుడు వారి గురించి ఆలోచిస్తాను. నాకేమనిపిస్తుందో అది ముందు మీకే చెప్తాను. ఇంకా వాళ్ళు చెప్పులు కుట్టుకునేవాళ్ళు కాదు. వ్యాపారస్తులు. చాలా పెద్ద కుటుంబం. ఆ విషయంలో మీరస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. అంటూ తన ఆలోచన పరిధికి తెలిసింది మొత్తం మయూరి వివరిస్తూ ఉంటే ఏ ప్రేమ మయూరి జీవితంలో ఉండకూడదు అనుకున్నారో అదే ప్రేమకు తానే విత్తనం నాటి రూపం ఇచ్చిన క్షణం రఘువీర్ నేటి నుండి ఒక్క మాట కూడా లేదు. అంతస్తు, హోదా, స్థాయి, వర్గం, ఇంకా చదువు అన్నిటి గురించి అన్ని వైపులా ఆలోచించిన మయూరి మనసులో అప్పటికే సిద్ధు చాలా బలంగా నాటుకుపోయాడు. తండ్రి మీద ప్రేమ, తండ్రితో ఉన్న స్నేహం ఇప్పటి వరకు అది చూడనివ్వకుంటే నాకిది కావాలి నాన్నగారు అంటూ తనని మాత్రమే అడిగే తన కూతురు నా కోసం ఇది చెయ్యి అని సిద్ధుని శాసించేంత ఇదిగా ఎలా మారిపోయింది అని ప్రశ్నించుకుంటూ స్థానమైపోయారు రఘువీర్. మరి ఇప్పుడు రఘువీర్ ఆలోచన ఏమిటి? ఒక తొందరపాటుతో చెల్లెలి జీవితాన్ని అగాధంలోకి నెట్టిన రఘువీర్ కూతురు విషయంలో కూడా అదే తొందరపాటు నిర్ణయం చేస్తాడా? లేక అనుభవం నేర్పించిన పాఠంతో మయూరి సంతోషాన్ని అర్థం చేసుకుంటారా? మయూరి మనసు సిద్ధాంత్ అర్థం చేసుకునేదెప్పుడు? తండ్రికి మాటిచ్చిన మయూరి సిద్ధుకి ఎందుకు దగ్గరైంది? ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.